దేవుడు సృష్టిని చేశాడు, సృష్టిలో క్రమం పెట్టాడు. అలానే మనిషిని చేశాడు, మనిషి కూడా క్రమం పెట్టాడు. సృష్టికి పెట్టిన క్రమం అన్నది ఏది ఉందో అదంతా కూడా చాలా క్రమంగానే ఉంది. సృష్టి ఏమీ క్రమం తప్పలేదు. సూర్యుడు తూర్పున ఉదయించాలి, దేవుడు పెట్టిన క్రమం. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పట్టాలి, దేవుడు దానికి పెట్టిన క్రమం అది. ఇదిగో 3 కాలాలు దేవుడు పెట్టిన క్రమం అది. దేవుడు భూమికి క్రమం పెట్టాడు, అది పండాలి అని. దానికి దేవుడు పెట్టిన గుణం అది. ఈ భూమి దాని క్రమం, ఎవరి సూర్యుడు దాని క్రమాన్ని, ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఏది క్రమం తప్పలేదు. క్రమం తప్పిందల్లా ఒక్కడే, అతనే మనిషే క్రమం తప్పాడు. అందుకే ఈ సమాజంలో రోజు రోజుకి పెరుగుతున్న, రోజు రోజుకి మారుతున్న ఈ భయంకరమైనటువంటి పరిణామాలు ఇవన్నీ దేన్ని తెలియచేస్తున్నాయి, దేన్ని సూచిస్తున్నాయి అంటారా? యుగ సమాప్తి అయిపోతుంది, విశ్వం వినాశనానికి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తులో రాకడ ఎంతో దూరంలో లేదు, చాలా సమీపముగా ఉంది.